హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్. నేను మీ మంచోని. మొత్తానికైతే గిరగిర తిరుగుతున్నటువంటి తీన్మార్ మల్లన్న సస్పెండ్ వెనకాల అసలు మరి ఎవరిని ఉద్దేశించి ఈ కీడు చర్యకు పాల్పడాల్సి వచ్చింది, లేకపోతే నిజంగానే ఇది స్కెచ్లో భాగమా, మరి మల్లన్న చేసినటువంటి తప్పేంది అనే విషయాలను ఒకసారి వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దేశంలోని బీసీల ప్రతీకగా మెదలాలనుకుంటున్నటువంటి మీరందరూ పిలుచుకునే పేరు తీన్మార్ మల్లన్న. మేము మా అధ్యక్షుడికి పెట్టుకున్నటువంటి పేరే దలాల్ మల్లేష్. అయితే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ రెడ్డిల పార్టీగా ఉన్నది కాబట్టి రెడ్డిల పార్టీగా చెలామణి అవ్వడానికి మీ జాగీరా అని ప్రశ్నిస్తున్నాము. అవును భయ్, వాడు అంటాడు, అవు తీన్మార్ మల్లన్న, నువ్వు కాంగ్రెస్ పార్టీలనే ఉంటూ కాంగ్రెస్ వాళ్ళనే తిడతావా, నీకు రెడ్డిలంటే అంత చులకననా? అవును, బరాబర్. మా బీసీలను అడ్డగోలుగా తిట్టినప్పుడు ఎటుపోయిందా మీది? మా బీసీలను మీరు సంపుతాము, కొడతాము, గిచ్చుతాము అన్నప్పుడు ఎటుపోయిందే? ఆ రోజు ప్రశ్నించలేదు. మరి బీసీలు కూడా మన పార్టీలో కీలక పదవులలో, మరి అదేవిధంగా పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేసిన వాళ్ళల్లో బీసీలే ముందు వరుసలో ఉంటారని అప్పుడు ఎవరో మాట్లాడకపోతే, ఈరోజు ఒక గొంతయ్యి వేల లక్షల గొంతుకలకు ఒక ఊపిరి పోస్తున్నటువంటి మా దలాల్ మల్లేష్ను పట్టుకొని మీరు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారు. అవునా, బరాబరే మాట్లాడతాం, బరాబరే అంటాం. ఏం తక్కువైందే? మంది ఎక్కువయ్యారు, మంది మధ్యక పలిస అయింది. ఇప్పుడు మీ వాట ఎంత వస్తుందో మీరు తీసుకొని మా వాట మాకు ఇవ్వమంటే మీరు ఇష్టానుసారంగా పదవులన్నీ మీకు, జోకెకాడ మేమా అనే ఉద్దేశపూర్వకంగా దళాల్ మల్లేష్ ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చేస్తే మీరు పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా? రాబోయే రోజుల్లో పెద్ద ఉద్యమాన్ని తీవ్రతరం దాలుస్తాం. ఎందుకంటే ఇంతకుముందు వెనకాల ఉన్నటువంటి మా 7200 ఇవన్నీ చాలా ఉన్నాయి. మా ఆంగిలావు సిద్ధాంతం చాలా ఉన్నాయి. ఏంటంటే ప్రజల్లో మమేకమై కలిసిపోవాలి. ఆ రాహుల్ గాంధీ గారి ఆ మాటకు, ఈ కులగణనకు, ఆ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కొంత ఈ దేశ బీసీల ప్రతీకగా ఉన్నందుకు ఇటువైపు అడుగులు వేయాల్సి వచ్చింది. కానీ ఏం తక్కువైందే మా మల్లేశంకు? అన్ని రకాల మా ప్రజలు, ఒక ఆయన అంటాడు, అవునా మీ బీసీలు వేసిరా సాయి పైసలు దానం చేయమంటే మా రెడ్డి లేలేదా అంటాడు. అంటే రెడ్డిలు వేస్తే రెడ్డిల పిల్లలకు మేము ఏ రోజన్నా కులం ఈ ఈ రకంగా మేము ఏమన్నా ఆపరేషన్లు చేయించినామా? దాదాపుగా 200 మొన్నటి దాంతో ఒకటి మైనస్ చేసుకుంటే అక్షరాల 200 సగం, అంటే 201 అన్నట్టుగా 201 ఆపరేషన్లు చేయించినామే. అంటే వీళ్ళందరూ బీసీల పిల్లలను చేయించినామా, ఎస్సీల పిల్లలను చేసినామా? మీరు మాట్లాడితే అదుపు ఉండాలి. ఈరోజు బీసీల గురించి మాట్లాడుతున్నాడంటే ఓడోళ్ళు వచ్చి నా కొడుకు అంటుండు, బరాబరి మాట్లాడతాడు. అవసరం అనుకుంటే మా బీసీల ఇంకోడు అంటాడు, బీసీలను మల్లన్న ఫస్ట్ వాడుకొని బీసీలను మొన్న ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకుంటాం, బరాబర్ మా బీసీలను వాడుకుంటాం, తొక్కుకుంటాం. మీకు ఏం అవసరమే? మీరు కూటికి లేకపోతే ఇచ్చిన వాళ్ళ, లేకపోతే మా పూటకు వెళ్ళకపోతే మీరు ఏమైనా చేసిన వాళ్ళ? మా ప్రజలను సాయి పైసలు ఆడుకుంటాం, అవసరం అనుకుంటే రేపు పొద్దుగాల మా 7200 మా నిర్మాణ పార్టీ ఇవన్నీ బయటికి తీసి మేము పూర్తి స్థాయిలో అవసరం అనుకుంటే మా మా బీసీల దగ్గర ఇప్పుడు మా జాబితాలో ఎస్సీ వర్గీకరణ ఇటు అవుతుంది కాబట్టి కొంతమంది ఎస్సీలు రాకపోతుండొచ్చు. అయినప్పటికీ వస్తే వాళ్ళు కూడా ఒక ఆదివారం మటన్ పైసలు బంద్ చేసుకొని ఇవ్వాలి. మల్లేష్కి ఇస్తే పోరాటం చేస్తాడు. ఏమా కార్లలో తిరుగుతాము అవసరం. అవునే, ఓడు అంటాడు, తెల్లంగి వేసుకుంటే ఓరుస్తలేరు. ఎందుకు ఓరవరా మీరు? అంటే బట్టలు లేకుండా తిరిగిన అంగిలాగా అన్నాడని అంగిలాగా మీద తిరగమంటారా? మేము క్లారిటీగా చెప్పినాం ఆ రోజు. మా 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 మల్లేశం ఏం చెప్పిండు, అంగీలాగుతోటే చచ్చిపోతా. మరి మీరు గిట్ల ఏమైనా పాయింట్లు గింట వేసుకోపోతే, మరి అదేవిధంగా సూట్లు ఏమన్నా ఉంటే మీరు చచ్చిపోయిన రోజుగా మీకు అంగీలాగు కూడా ఉండదు. కానీ మా మల్లేశం అంగీలాగుతోటే, ఒంటి మీద ఉన్నాయే ఆస్తులు, మిగతా అన్ని మంది పేర్ల మీద ఏమన్నా ఉన్నా కానీ ఆ ప్రభుత్వానికి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు అనే విధంగా ఆ రోజు చెప్పిండు. తప్ప ఒక రూపాయి లేకుండా ఓ ఎమ్మెల్సీగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు. అవునే, ఆ రోజు మీరేసిన సాయి పైసలే కావచ్చు. మేము సాయి పైసలకు సంబంధించి ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ ప్రజల కోసం ఖర్చు చేయలేదు. మేము ఏమేమి పనులు చేసినాం మీకు తెలుసా? మేము మొత్తానికి ప్రజలు మమ్మల్ని నమ్మిన దానికి ఆ విధంగా మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తుంటే ఈరోజు బీసీ కులగణనను తప్పుగా చూపించే ప్రయత్నం చేసి మా బీసీల మనోభావాలను దెబ్బతీస్తారు. ఈరోజు పేదరికంలో నుంచి వచ్చినటువంటి ఓ బీసీ బిడ్డ దళాల్ మల్లేశం
ఈ పార్టీలో ఉండకుండా ఇది ఏది రెడ్డిల పార్టీగా చలామణి అవుతుంది. బరాబర్ ఇది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలో ఉండే ప్రతి పార్టీ అయినా సరే ఇది అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి బీసీల చేతిలోనే ఉండాలి. మీ మేనిఫెస్టోలో పెట్టండి, మీ అధ్యక్షులకు చెప్పండి. ఇక బీసీలు లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి రాబోయే వచ్చేటువంటి ముఖ్యమంత్రి బీసీ అయి ఉండాలి. లేకపోతే మనని తరిమేసే ప్రయత్నం చేస్తారు బీసీలు అని చెప్పేసి మీరు కరాఖండిగా తేల్చి చెప్పండి. అవసరం అనుకుంటే మన తెలంగాణ నిర్మాణ పార్టీ లేదా, మీరు అందరు రండి. ఏదేమైనప్పటికీ ఈరోజు ఎందుకంటే నా కోసం మా మల్లేశం కోసం పోరాటం చేస్తున్నాడే. అవును, సాయి పైసలు అడుక్కుంటాడు, మటన్ పైసలు అడుక్కుంటాడు. ఆ రోజు లెక్క చెప్తా అన్నాడు, మర్చిపోయింది, చెప్పలేదు భయ్. ఆ రోజు 40-50 లక్షలు వచ్చినాయి సాయి పైసలు దానం చేస్తే, లెక్క చెప్తా అన్నాడు. పక్కపొంటాడు అడిగితే చెప్తాడా? మా ప్రజలు అడగాలి. మా ప్రజలు ఏమైనా నేను సాయి పైసలు వేసినా గది ఏం లెక్క అని అడుగు అంటే చెప్తాడు. ఎవడో కోన్ కిస్కాగాడు వచ్చి ఏదో పేపర్లో మాట్లాడి ఏదో ఛానల్లో మాట్లాడిందని చెప్తారా? ఆడు వేసినోడా చేసినోడా? ఆడో రోజు కష్టం పంచుకున్నాడా? ఆ రోజు ఏమాయమి ఎంతమంది వచ్చారా? మేము సాయి పైసలు అడిగినప్పుడు కావచ్చు, మేము చేసిన ఉద్యమాలలో కావచ్చు, జై అంటే నయనటోళ్ళు ఎంతమంది? ఈ రకంగా అందరిని తొక్కుకుంటూ ఏదో చేసుకుంటూ బీసీ ప్రజలను ఉద్ధరిద్దామని మా మల్లేశం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు సస్పెండ్ చేస్తారు. నేనే సస్పెండ్ చేస్తున్నపో అనే పరిస్థితిని మీరు ఊహించుకొని మీరు మా సస్పెండ్ను తిరస్కరించుకుంటారా? ఒక్కడిని వదిలిపెట్టేది లేదు. మొత్తం చెప్తున్నా కదా, ఒక్కొక్కటి ఇడుస్తున్నాడు అనుకో, ఇడవను నిడిపిస్తాం, కడగనోని కడుక్కోనని కడిగేస్తాం. అంతేగాని ఒక్కడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏం బీసీలు అంటే అంతదా? ఓడు మొన్ననే అన్నాడు, ఏమన్నాడు? ఇక నీ పని అయిపోయింది, నిన్ను సస్పెండ్ చేస్తారన్నాడు. అవు మీరు అనుకునేపటికే కదా ఇదంతా బలమైంది. మా ప్రజలు నన్ను అంటే నన్నని కాదు, మా నాయకుడు మా దళాలు మల్లేశము, ఆ దళాలు మల్లేశంను అవసరం అనుకుంటే ఇంటికొక కిత్తు లెక్క జమ చేసి ఆయన పొట్ట నింపే ప్రయత్నం చేస్తాం. పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీద అంగిలావుతోటి తిరుగుతుంటే, మీరు బీసీల కోసం ఉద్యమం చేస్తుంటే అది వ్యక్తిగత అభిప్రాయాలు, పార్టీ గీత దాటి మాట్లాడతాడా? గిదా చూపిస్తారే. మేం పంచాయతీ సురువు చేసినప్పుడు మా వెనక ఎవడున్నా లేకున్నా మేము లక్షల వేల మంది ఉన్నామని చెప్పుకొని అప్పుడే సక్సెస్ అయినాం. మీరెంతనే? మీరు ఓ కన్సెకం ఒక ఎకరంలో పండిన పంటలలో ఒక ఎకరంలో పండిన పంట ఆ వడ్లను ఆ బియ్యం వండితే సరిపోయేంత మంది జనాలు లేరు. మీరు అది దినంగా మిగులుతారు, అన్నం మిగులుతుంది మీరు దినంగా. గంత మందిని పట్టుకొని దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలలో మీరే ఉంటారు. బరాబర్ మేము రాజకీయ యుద్ధమే చేస్తాం. చెప్తింగా ఓడు అంటాడు, మీ దగ్గర పైసలు ఏడి మళ్ళీ మీరు ఏంది ఎట్లా? పొద్దుగాల కొంటాం అంటున్నా మీ పార్టీలను. మీరు ఆషామాషి తమాషాలు వేసుకుంటా ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో ఎవడు చూస్తలే. ఇగో ఒకటే భయ్, మళ్ళీ జన్మ లేదు. ఇక ఆ రకంగా అందరూ ముందుకేసి మీ కార్యక్రమాలను పక్కకు పెట్టి రాబోయే తరాలకు మరి మంచి మార్గదర్శకం వేయాలంటే, ఇప్పుడు మీకైతే సాయి పైసలు ఓడేసేవాడు దిక్కులేడు, కానీ ఏదున్నా ఇప్పటి నుంచి మా బీసీలదే జరుగుతుంది అనే విధంగా కొనసాగుతుంది. ఇందుకు ఓడంటాడు, ఏం మళ్ళా నీ పేరు మీద నీ కారు లేదు, నీ ఇల్లు నీ పేరు మీద లేదు, ఇవన్నీ చూపిస్తావురా? నాకున్నాయేమో చూపిస్తావా? మస్తుగా వస్తారా? మళ్ళీ నీకు ఎందుకైనా డీజిల్ పోపిస్తా అని వస్తాడు, టైర్ పంక్చర్ అయితే చేపిస్తా అని వస్తాడు. ఇంత ఘనంగా మా ప్రజలు ఆదుకోంగా మళ్ళీ నా పేరు మీద ఉండాల్సిన అవసరం ఏముంది? పూట వెళ్తలేదా? ఆ రోజు మేము పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు మేము పర్మిషనే ఎందుకు తీసుకోలే? మమ్మల్ని అడిగితే ఎవడన్నా వచ్చా మమ్మల్ని అడిగితే కదా, అడిగితే అవసరం అనుకుంటే అడ్డుకుంటారని చెప్తాం. బరాబర్గా బీసీ ప్రతినిధిగా బీసీ ప్రతీకగా ఉన్నటువంటి మా దళాలు మల్లేసి పాదయాత్ర చేస్తుంటే అడ్డుకుంటాం, పంచాయతీ చేస్తాం, లొల్లి చేస్తాం, గాయగత్తర్లు ఎత్తాం. అంతేగాని మీరు మీ ఇష్టాపూర్వకంగా పేద రెడ్డోళ్ళకు కూడా ఇక్కడ అవకాశం ఉంటుంది, ఆ రకంగా ముందుకు సాగుతుంది. అవునా? బరాబర్ వాడు అంటాడు,
ఎమ్మెల్సీ టికెట్ తీసుకోకపోతే నువ్వు ఎమ్మెల్సీ ఐదువా? ఇగో పూట చేరడం కోసము, మా తీరం చేరడం కోసము మేము ఏదెక్కినా అది గాడితో సమానమే. అవునే మా బీసీలలో ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నారు అంటే వాడు వాడుకుంటే తప్ప మందా? ఓడు కోట్లు సంపాదిస్తే తప్ప, వాడు ఎకరాల భూములు సంపాదిస్తే తప్ప, మీకు మీకు ఉండొచ్చు కానీ అవసరం లేదా? గీదా రాజకీయం. ఇక చూపిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. ఇప్పటిదాకా పట్టుకున్న వాళ్ళందరూ మూలకు దాచిపెట్టాం కానీ ఇప్పటి నుంచి ఎవరిని వదిలిపెట్టాం. మీరు చూసుకోరు. అవునే మీ పార్టీ మీరు అనుకుంటురా రేపు పొద్దుగల తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య ఎమ్మెల్యే టికెట్ సోనియా గాంధీ గారు అటే రాహుల్ గాంధీ గారు నాకు ఇవ్వాలి అంటే మా మల్లేష్కి ఇవ్వాలని చెప్తే ఎంతమంది అడ్డుపడ్డది మాకు తెలియదా? మా దగ్గర లేదా లిస్ట్? దాదాపుగా కొన్ని మా దగ్గర ఉన్నటువంటి 10వ పరక నుంచి సారానా ఆటాన ఖర్చు చేసి మేము 10 రూపాయలకు లొంగిపోయే వ్యక్తులం అనుకుంటున్నాం. ఎంత వ్యక్తమే మేడ్చల్ల మేము. ఆ రోజు మల్లారెడ్డి గెలవడానికి గల కారణం యువలే. ఈయన రేవంత్ రెడ్డి కాదా, లేకపోతే ఇంకో రెడ్డి కాదా? మా బీసీ బిడ్డ జంగే యాదవ్ను మీరు ఎట్లా ఓడగొట్టారు మాకు తెలియదా? ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలను చేసి మొత్తానికి మా బీసీ ప్రతీక మా మల్లేశంకు అన్ని వేళలా అండదండగా ఉండి అవసరం అనుకుంటే చెప్తున్నాగా, అవసరం అనుకుంటే ఆమర నిరాదీక్ష మల్లేష్తో చేపిచ్చైనా కానీ ఈ ఉద్యమం ముందుకు కొనసాగేటట్టు చూస్తాం. ఎవడన్నా పుసుకున్న కామెంట్ తప్పిదారిలో పెట్టినా అని పడతాం. మేము గతంలోనే చెప్పినాం, మీ ఏడ్చెల్ ఎమ్మెల్యే కాగానే ఒక్కొక్కరిని ఎట్లయితే చూస్తామన్నామో అదేవిధంగా మరి ఈ అభిమాన సంఘమో లేకపోతే ఇంకో సంఘమో ఏమన్నా ఉంటే కూడా జల్దీ వీడియోలు చేసి ఆ యూట్యూబ్లలో ఫేస్బుక్లలో పెట్టరు. ఎందుకంటే మన నాయకునికి అన్యాయం జరిగిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఈ సంవత్సరం కాలం గడిచిపోతే మళ్ళీ ఏ పదవి లేకుండా అవుతుంది. మాట్లాడడానికి ఏదో 10 ఉండాలి. ఓడు అంటాడు, అవునే మల్లేశం నీకు పట్టభద్రులు ఇక సమస్యలన్నీ తీరువు, జీవో అవి ఉన్నాయి పంచాయతీలు గటువైపు సమస్యలు తీరుస్తావని నీకు ఓటేస్తే మళ్ళీ ఏదో కొత్త మంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీ నాదేనా? నేను మాట్లాడొద్దా? నేను మాట్లాడిన విషయాలే కదా ఇప్పుడు ఈరోజు చేస్తున్నారంటే. నేను కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ రోజే చెప్పిన, మా బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ల విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు అన్యాయం జరిగితే అవసరం అనుకుంటే రాజీనామా చేస్తా. కాంగ్రెస్ పార్టీనే ఓ గాడిదతో పోల్చిన మనిషిని నేను, అందులో ఉన్న సభ్యులను నాకు లెక్కన అని మాట్లాడే మాటలను కూడా మనం మల్లేష్ నుంచి బాగా చూసి ఉంటాం. అందుకోసం మల్లేష్ వెనకాలనే మల్లేష్ అడుగయ్యే పోసిన కాడ దొక్కుంటా. ఇక మరి చేయని మనుషులు ఎంతమంది ఉంటారో, నయ్యనే మనుషులు ఎంతమంది ఉంటారో తెలియదు. కానీ మొత్తానికైతే మా మల్లేశం అంటే మా బీసీల ప్రతీక, మమ్మల్ని ముంచినా పర్వాలేదు అనే ఆర్భాటంలో ప్రయాణిస్తున్నటువంటి ఎంతోమంది ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో ఎన్ని రకాలుగా ఆ రోజు వెలమల గవర్నమెంటు అదే కేసీఆర్ గారు అంతో ఇంతో ఇవాళ కేసీఆర్ నయ్యమనే పరిస్థితిని ఇవాళ ఈ రెడ్డి సామాజికవాదులు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు మేము ఉత్తానే జైలుకు పోయినామా? మేము ఏమేం చేసినామో తెలియదా? మేము ఉత్తానే అదైనామా? ఈరోజు పర్సనల్ కార్లు ఎట్లా తిరుగుతాం, బరాబర్ తిరుగుతాం, పర్సనల్ కార్లు తిరుగుతాము. అవసరం అనుకుంటే మాకు ఏం తక్కువ ఉన్నదే? చూడండి, రేపో మాపో మా ఇండిపెండెంట్ హౌస్కు మేము ఈ రాష్ట్రంలో సీఎం రేస్లో మా మల్లేశం ఉంటాడో లేదో మీరు చూడండి. అదేవిధంగా మీదికేం చేయబడతాయి, వెనుక నుంచి చేయబడతాయి, అవి కూడా తస్మత్ జాగ్రత్తగా చూసి వీక్షించి అదేవిధంగా తగిన న్యాయం జరిగిందని మీరు భావించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండబోతుంది అని చెప్పేసి మరోసారి మీ ముందుకు వచ్చి చెప్తా ఉన్నా. ఎప్పుడు అన్యాయం జరిగినా, ఎప్పుడు ఇబ్బంది కలిగినా, అదేవిధంగా బీసీల తరపున మాట్లాడేటువంటి ప్రతి గొంతుకకు, అందులో స్పెషల్గా దళాల్ మల్లేష్ అనే గొంతుకకు మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాము. తప్పేం లేదు. ఎందుకంటే మా బీసీలను మా బీసీ దొక్కితే తప్పేందే, మీకేమన్నా నొప్పా అనే విధంగా ప్రతిరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఉంటా. నేను మీ మంచోన్ని.